అంటే ఇంకా ఏమీ లేవండి, ఇది ఒకటేనండి, మీరు రావాలి అన్నట్టు. దానికి కారణం ఏంటంటే, ఒకటి బంధుప్రీతి ఎక్కువ, రెండు మా అమ్మగారు లేకపోయినా, మా అమ్మగారికి బాగా క్లోజ్, మా అమ్మగారు లేకపోయినా నా దగ్గరికి తరచూ వస్తుంటాడు. చాలా భక్తిపరుడు భద్రం గారు. అటువంటి కుటుంబంలో దేవుడు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు తన జీవితంలో. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ అధిగమించి ఈరోజు ఎంత సంతోషంగా మరి ఈ కార్యక్రమం చేపట్టాడు. వినీత విషయంలో దేవుడు చాలా అద్భుత కార్యం చేశాడని మరి మనం అందరం కూడా సంతోషిస్తున్నాం. ఆ పాపను మరి పాప వినీత వాళ్ళ మేనమామ గారు పేరేంటారు, నానిబాబు గారు కూడా చాలా ఆసక్తితోటి ఇదంతా ఏర్పాటు చేసి ఇక్కడ ఉయ్యాల తొట్టి కూడా తీసుకొని వచ్చినారు నానిబాబు గారు. అంటే బొంగ నానిబాబు గారు అంటే రూతమ్మ గారి యొక్క తమ్ముడు బొంగ నానిబాబు, అంతే కదా. ఈ కార్యక్రమం మరి మనందరూ వచ్చాము. మరి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏంటంటే దేవుని వాక్యంలో ఉన్నది, సామెతల గ్రంథం, బాలురు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడై వాటి నుండి తొలగిపోడు. అంటే చిన్ననాటి నుంచే కూడా ఈ యొక్క వారసత్వం ఉంది కదా, మరి వినీతకు ఆ వారసత్వాన్ని గుర్తు తెచ్చుకొని, అయ్యో మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు ఎలా ఉన్నారో అన్న ఉద్దేశం గుర్తుపెట్టుకొని వాళ్ళు ఆ బాలుడి కంటే ఆ పాపకు ప్రార్థన కానీ వాక్యం కానీ నేర్పిస్తూ ఉండాలి. కనీసం ఇప్పుడు 21 రోజు పాప అయినా సరే చిన్న ప్రార్థన చేస్తుంటే దేవుడు దైవికంగా పాప వింటుంది, దేవుని వాక్యం చదువుతుంటే వింటూ ఉంటుంది. అలాగా పాలనే వాక్యాన్ని తీసుకుంటూ ఉంటూ ఒకనొకప్పుడుకి వచ్చినప్పుడు మీరు అన్నప్రసాదం చేస్తారు కదా, అన్నం ముట్టించడం అంటారు కదా, అలాగా పాప పెద్ద అయిన తర్వాత వాక్యం ముట్టిస్తారు, మళ్ళీని వాక్యం అనే అన్నాన్ని ముట్టిస్తారు. ఆ విధంగా పెరిగి పెద్దదైనప్పుడు పెద్దదైన తర్వాత వాటి నుండి తొలగిపోదు అంటారు. ఈ రోజుల్లో చాలామంది జనరేషన్స్ మిస్టేక్ జరిగేది ఏంటంటే, పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు వర్కహాలిక్స్ అంటాం. వర్కహాలిక్ అంటే తెలుసా? అదే ఆల్కహాలిక్ తెలుసు కదా. ఆల్కహాలిక్ అంటే మామూలుగా తాగకుండా ఎక్కువగా తాగేస్తాడు. వర్కహాలిక్ అంటే వారానికి 5 రోజులు పని చేయమంటే 7 రోజులు పని చేస్తుంటాడు. 6 వారం కూడా వెళ్ళిపోతారు. అందుకు రూతమ్మ గారు అనుకో, అసలు ఒక్క వారం కూడా మానదు, ప్రతి ఆదివారం సాయంకాలం హాస్పిటల్ ఉంటుంది అనమాట. భద్రంకి ఏదో ఒక రోజు దొరుకుతుంది అనుకో, ఒక గంట పర్మిషన్ పెట్టి. అంటే వర్కహాలిక్ అదే ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు నెగ్లెక్టింగ్ ద ఫ్యామిలీ, కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల పిల్లల్ని ఎవరో అమ్మమ్మ చేతిలోనో లేదా నాన్నమ్మ చేతిలోనో ఎవరి దగ్గర పెట్టి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి సరైన అందవలసిన ఆత్మీయ మిల్క్ పాలు అందకపోవడం, ఆత్మీయ ఆహారం అందకపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండరు, వాళ్ళు చెప్పిన మాట కూడా వింటారు. అటువంటి చేయకుండా స్టార్టింగ్ డే 1 21వ రోజు నుంచి కూడా మీరు ప్రారంభించారనుకో, చిన్న కుటుంబ ప్రార్థన, చిన్న వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసి ఆ పాప పెరుగుదల గురించి, శారీరక పెరుగుదల, ఆత్మీయ పెరుగుదల, ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలని ఒక చిన్న సజెషను. ఎందుకంటే వాళ్ళు పెరిగి ఆ విధంగా పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుని వాక్యం నుంచి తొలగిపోరు అని చెప్తున్నారు. మరి ఇంకా కొన్ని విషయాలు చూసారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు లూకా సువార్త 2:52 ఉంటుంది, యేసు వయసునందును జ్ఞానమందును పెద్దల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉండెను. అలాగ ఉండి 12వ సంవత్సరం వచ్చేప్పటికి తన మొట్టమొదటిసారి యెరూషలేము దేవాలయంకి వెళ్ళడం జరుగుతుంది. తిరిగి వచ్చేటప్పుడు దారి తప్పిపోయి, అంటే మర్చిపోయి తల్లిదండ్రులు వచ్చేసారు, కుర్రాడు మిస్ అయితే 3 రోజులు అయిన తర్వాత దొరికితే మరియమ్మ యోసేపు వెతుక్కుంటూ తిరిగి వెళ్ళేటప్పటికి ఎక్కడున్నాడంటే దేవాలయంలో ఉన్నాడు. సినగాగు దేవాలయంలో ఉండి పెద్ద పెద్ద శాస్త్రులతోనూ ధర్మశాస్త్రోపదేశకులతోనూ మాట్లాడుతూ వాదిస్తూ ఉన్నాడు. అప్పుడు వెళ్ళి మరియమ్మ వచ్చి, అయ్యా అదేంటి నువ్వు ఇలా ఉండిపోయావు, నువ్వు నీ గురించి మేము చాలా ఆందోళన చెందుతున్నాం, కంగారు పడ్డామని చెప్పినప్పుడు, అమ్మ ఐఎమ్ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్, నా తండ్రి వ్యాపారంలో నేను ఉన్నాను అని చెప్పాడు. అంటే ఎర్లీ స్టేజ్ 12వ సంవత్సరంలో మరి ఆ బాలుడైన యేసుక్రీస్తు వారు వచ్చిన పని ప్రారంభించడం కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే ఆ సేవలోని
పబ్లిక్ మినిస్ట్రీ బహిరంగ పరిచర్య 30 సంవత్సరాల తర్వాత చేశాడు. అదేవిధంగా దీన్ని ఆ యేసు ప్రభువుని మోడల్గా ఒక మాదిరిగా తీసుకొని మరి పాపకు రాబోయే రోజుల్లో పేరు పెట్టే కార్యక్రమం ఉంది, అన్నప్రసన్న కార్యక్రమం ఉంది, 1 year బర్త్డే కూడా ఉంది. ఈ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటాయి. మరి వినీత వాళ్ళ మేనమామ గారు దేవుడు ఆశీర్వదిస్తే ఆయనే చేయవలసిన బాధ్యత కూడా ఉంది. నాని బాబు చేస్తూనే ఉంటాడంతో మరి ఈ కుటుంబము దేవుని చేత ప్రత్యేకించబడి ఉండాలని ఒక నిబంధన కుటుంబంగా, అంటే కవనెంట్ కుటుంబం, కవనెంట్ ఫ్యామిలీ అంటే దేవుని యొక్క వారసులు అన్నమాట. మరి దేవుని ప్రణాళిక ఏమైందో ఆ చిన్న పాప విషయంలో ఆ పాప ప్రణాళిక దిశగా తన్ని ఇక్కడ పెంచేలాగా తల్లిదండ్రులు దానికి తిమోతిని ఎలాగైతే వాళ్ళ అమ్మమ్మ నానమ్మలు నేర్పించారో తిమోతికి ఈ అమ్మమ్మ నానమ్మ అంటే పాపమ్మ గారుని రాణి అమ్మగారు పాపమ్మ గారు ఇరువురు కూడా బాధ్యత తీసుకొని మరి ఆ చంటి పాపను ఆత్మీయంగా పెంచాలని. అది పౌలు గారు ఒకసారి అన్నాడు, నువ్వు మీ నాయనమ్మ అమ్మమ్మల దగ్గర విన్న విషయాల్ని వదిలిపెట్టక తిమోతి, దాన్ని అనుసరించి అన్నాడు. ఆ విధంగా వెళ్తే దేవుని ప్రణాళికలో ఉంటారు, దేవుడు ఆశీర్వాదాలు కూడా పొందుతారు. మరి ఈ సమయంలో మరి ఉయ్యాల తత్తులో వేసేవాడు ప్రార్థన చేద్దాం. తీసుకురండి. చేతుల మీదుగా ఉయ్యాల్లో వేయడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు కనుక తల్లి తండ్రి అలాగనే తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ వారు ఇక్కడికి వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారాగా మరి దైవ దాసులు చంటి బిడ్డను ఉయ్యాల్లో కరుణపెట్టారు. పరిశుద్ధుడా, సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడా, గొప్ప దేవుడానికి వందనాలైనా ఈ యొక్క సమయంలో ప్రభువా వినితకు తన భర్తకు ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి ప్రభువా మేము ప్రార్థన చేస్తూ ఆ చంటి బిడ్డను దేవుని యొక్క అభిషక్తులు సేవకులు అయినటువంటి ఆర్చ్ బిషప్ డాక్టర్ విక్టర్ నందాయి గారి చేతుల మీదుగా ఉయ్యాల్లో కరుణపెడుతూ ఉంటుండగా ప్రభువా నీ చల్లటి దీవెన నీ ఆశీర్వాదము బిడ్డపైన ఉంచి అలాగనే వారి యొక్క కుటుంబాన్ని తల్లిదండ్రులను తాతయ్యలను అమ్మమ్మను నాన్నమ్మను అందరినీ రక్త సంబంధులందరినీ మామయ్యలను ప్రభువా మీరు జీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి చక్కటి ఆరోగ్యము ఆయుస్సును దీవెన ఆశీర్వాదము మీరు దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దాసులు ఉయ్యాలో తండ్రి కుమార ఆమేన్ ఆమేన్. ఇంతకాలం నీదు కృపలు కాచి ఈ పరిశుద్ధాశక్తి ఉంటుంది ప్రభా. వారి కుటుంబాలందరినీ అన్యోన్యతగా ఉండి మన రాబోయే దినాల్లో మరి ఎక్కువగా ఆశీర్వదించమని ప్రభురక్షణ ఏర్పడిస్తున్నాం తండ్రి. తాతయ్యలు వారి ఇరువురు యొక్క కుటుంబాలు ఆశీర్వదించి ప్రభువా ఆ యొక్క కృపను ప్రభువా మీ యొక్క దయను ఆ బిడ్డపైన ఉంచి తన భవిష్యత్తులో మంచి బంగారు భవిష్యత్తును దేవుడు అనుగ్రహించులాగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా బిడ్డపైన నీ హస్తం చాపి ఈ యొక్క కృపను ఉంచి బిడ్డను రానున్న దినం